రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కార గ్రహీతలు దేవిన సిస్టర్స్ నేటి విద్యార్థి లోకానికి ఆదర్శప్రాయులని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి పార్థసారథి అన్నారు. రంగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన పాఠశాల విద్యార్థినులను దేవిన సోహిత ధన్యతలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఉగాది పురస్కారం అందుకున్న సందర్భంగా నిర్వహించిన అభినందన సభకు ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. చదువుతో పాటు శిల్పకళ నైపుణ్యంను తండ్రి శ్రీనివాస్ నుంచి నేర్చుకుని సామాజిక అంశాలను స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా రూపొందించి రాష్ట్ర ప్రభుత్వంచే ఉగాది పురస్కారం అందుకోవటం మన పాఠశాలకు గ్రామానికి గర్వకారణమన్నారు. అన్ని రంగాలలోనూ అద్భుత విజయాలు సాధిస్తున్న సోహిత ధన్యతలు భవిష్యత్తులో ఉన్నత విజయాలు సాధిస్తారని ఆయన ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సోహిత ధన్యతలతో పాటు వారి తల్లిదండ్రులను పాఠశాల బృందం ఘనంగా సత్కరించారు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి వివి సాయిబాబు, తహసీల్దార్ కె అనసూయ, గ్రామ ఉప సర్పంచ్ బలిరెడ్డి దుర్గారావు, రంగంపేట సొసైటీ అధ్యక్షుడు గారపట్టి రాంబాబు, పూర్వపు సొసైటీ అధ్యక్షుడు ఉండవల్లి గంగాధరరావు, రాజమహేంద్రవరం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు యలమటి రాంబాబు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గెద్దడ దుర్గారావు, కోఆప్షన్ సభ్యులు మల్లిపూడి వెంకటరమణ చౌదరి, ఉండవల్లి వెంకటరావు, గ్రామ టీడీపీ అధ్యక్షుడు పోతుల వీర వెంకట సత్యనారాయణ, కూటమి నాయకులు ఉండవల్లి శివప్రసాద్, శనగశెట్టి సత్యబాబు, ఉండవల్లి రవిశంకర్ తదితరులు సోహిత ధన్యతలతో పాటు తల్లిదండ్రులు జ్యోతి, శ్రీనివాస్లను ఘనంగా సత్కరించి అభినందించారు. సన్మాన గ్రహీతలు శ్రీనివాస్, సోహిత ధన్యతలు తమ కళలను గుర్తించి ఈ పురస్కార సత్కారాన్ని అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, స్థానిక ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయ బృందానికి, కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. సభా వ్యాఖ్యాతలుగా ఆంగ్లోపాధ్యాయుడు విసి జాకబ్, హిందీ టీచర్ పుష్పలతలు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు సోహిత ధన్యతలను అభినందించారు. ఎంకరేజ్ చేస్తూ ఆ సీఎం గారి దగ్గర వెళ్ళేలా చేశారండి. నేను మా చెల్లె కాకుండా మా నాన్నగారు, మా అమ్మగారు, అలాగే మా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ మైదానంలో, ఈ వాతావరణంలో మామిడి చెట్టు, సరస్వతి దేవమ్మ ఇవన్నీ కూడా మాకు చాలా తీపి గుర్తులు అందించాయండి. మీ అందరి అభిమానం అంతా మరువలేనిది. మీ అభిమానం, ప్రోత్సాహం మాకు జీవితాంతం ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. మేము నిన్న చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి ఉగాది అవార్డు తీసుకోవడం అనేటటువంటిది మా ఒక్క ప్రత్యేకతే కాదు, మమ్మల్ని చిన్నప్పటి నుండి అడుగడుగున ప్రోత్సాహం కల్పిస్తున్న ఈ పాఠశాల ఉపాధ్యాయులు, మా తల్లిదండ్రులు, గ్రామస్తుల ప్రోత్సాహం ఉన్నందుకే మేము అక్కడి వరకు వెళ్ళామని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అడుగడుగున మేము చేసే ప్రతి స్టాండర్డ్కు మాకు సెలవు కావాలన్నా ప్రోత్సహిస్తూ ఇస్తూ మమ్మల్ని ఇంతటి స్థాయికి తీసుకువెళ్ళారు. ఇలాంటి గొప్ప గొప్ప ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే చదువు ఒక్కటే కాదు, చదువుతో కూడిన క్రమశిక్షణ కూడా ఉండాలి. ఆ క్రమశిక్షణను మేము మా ఉపాధ్యాయుల దగ్గర నుండి, మా తల్లిదండ్రుల దగ్గర నుండి నేర్చుకున్నాము. మేము ఏ స్టాండర్డ్ చేస్తామన్నా కూడా మాకు సెలవులు 10th క్లాస్ కదా సెలవులు ఇవ్వము అనే మాట అయితే అస్సలు రాలేదు. మేము చేసేదానికి ప్రోత్సాహం కల్పిస్తూ మమ్మల్ని ఇంతటి స్థాయికి తీసుకువెళ్తున్న ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అనేది వాళ్ళ చేతిలో ఉన్నటువంటి విద్య, అది వాళ్ళ నాన్నగారి ద్వారా వారికి వచ్చినటువంటి మహోన్నతమైనటువంటి అవకాశంగా భావిస్తూ వాళ్ళు ఆడపిల్లలు మేము అని చులకన భావం కాకుండా వాళ్ళ తండ్రిని మించి చాలా చాలా నేర్పరితనంతో వాళ్ళు నేర్చుకోవడం జరిగింది. తయారు చేయడంలో వాళ్ళని నిష్ణాతులు చేయడం, చదువుతో పాటు ఈ రంగంలో కూడా వాళ్ళని ఎంతో ముందుకు తీసుకుని వెళ్ళడం, మరి తల్లిదండ్రులుగా వాళ్ళు ఎంతో పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దుతున్నారు. విద్యార్థులు కూడా మా పాఠశాలలోనే పెద్ద పాప ఇక్కడే చదివింది, ఇంటర్మీడియట్కి వెళ్ళింది. అలాగే చిన్న పాప ఇప్పుడు ఈ సంవత్సరం 10th చదువుతుంది. మరి ఇద్దరు కూడా మా పాఠశాల విద్యార్థులే కాబట్టి మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సన్మానం
విద్యార్థులతో పాటు మాకు కూడా మా పాఠశాలకి, మా గ్రామానికి, అలాగే మా జిల్లాకి కూడా పేరు ప్రఖ్యాతులు రావడంతో మాకెంతో కూడా ఆనందంగా ఉంది. మరి మా పాఠశాల తరఫున వాళ్ళ తల్లిదండ్రులకి, విద్యార్థులిద్దరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి యాక్చువల్గా వాళ్ళు మనకి పిల్లలు ఎక్కువ మంది రావాలి, సెలవు రంజాన్ సెలవని ముందుగా ప్రకటించడం వలన పిల్లలు చాలాంటి మన శోభిత, ధన్యత, అలాగే వాళ్ళు చాలా మంచి పిల్లలు, ఉపాధ్యాయుల పట్ల చాలా గౌరవభావం కలిగి ఉంటారు. చెప్పిన మాట కూడా చక్కగా పాటిస్తారు, అనుసరిస్తారు. ఎవరైతే అణకువ కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా విజయాన్ని సాధిస్తారు. తగ్గించుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా హెచ్చింపబడతారు. అలాగే పిల్లలు ఎంతో తగ్గించుకునే ఉంటారు. వాళ్ళు మా పాఠశాలలో చదువుతున్నందుకు మాకెంతో చాలా ఆనందంగా ఉంది. మరి అటు లేదు, వీరిద్దరూ సామాజిక స్పృహతో, సృజనాత్మకత శైలితో వీరిరువురు కూడా సైకత శిల్పాలు చెక్కడం, ఆ సైకత శిల్పాలతో సమాజానికి మంచి సందేశాన్ని ఇవ్వడం వీరు అలవాటు చేసుకున్నారు. వీరు తండ్రి దగ్గర నుంచి, అలాగే తల్లిగారి దగ్గర నుంచి కూడా మంచి మంచి భావాలను వీరు నేర్చుకున్నారు. అలాగే ఈ స్కూల్లో చదివారు వీళ్ళిద్దరు పిల్లలు కూడాను వారి తల్లిదండ్రులు, అదే దేవి శ్రీనన్నయ్య అలాగే వదినమ్మ జ్యోతి కూడా ఈ స్కూల్లోనే చదివారు. పూర్వ విద్యార్థులే వాళ్ళు కూడా మన స్కూల్లో పూర్వ విద్యార్థులే. అది కూడా మన స్కూల్ యొక్క ఘనత. క్లాప్స్ కొట్టొచ్చేమో. ఈ యొక్క ఘనత సాధించినటువంటి వారి కుటుంబం అంతా కూడా మనం వారికి అందరికీ కూడా మనం రుణపడి ఉంటాం. పిల్లలందరూ కూడా ఒక అమ్మాయి పుట్టిందనగానే చాలా మంది అమ్మాయి అనే చూసే సులకన భావన నుంచి నేడు అమ్మాయిలు ఏ స్థాయికి ఎదుగుతారు, ఏ రంగంలోనైనా కళా నైపుణ్యాన్ని సంపాదించుకోవచ్చు, ఏ దేన్నైనా సాధించవచ్చు అన్నదానికి చిన్న ఉదాహరణే మన శోభిత, ధన్యత. రంగాల్లో ఇంట్రెస్ట్గా ఉంటుందో ఆ రంగాలకి మీరు తయారై ఈ పిల్లలాగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. చేతుల మీదుగా ఉగాది పురస్కారం అనే మాట ఈ అండమానం లెక్క చేయలేకుండా ఉంది. అది బయటికి మీరు విసురుకుంటా కూర్చుని చంద్రబాబుని నైట్లోనే తీసుకెళ్ళిపోతా అన్నా. నేను కంగారు పడుతుంది, మేము ఉన్నాం. అంతకన్నా మంచి ఎడ్యుకేషన్ మనం ఇవ్వగలం. మీరు ఆపండి అని అంటున్నాను. సోయిత టాప్ 5లో 10th పాస్ అయింది. మరలా మొదలైంది. మరలా నేను గాయత్రి కానీ వేరే స్కూల్లో జాయిన్ చేస్తా అన్నప్పుడు కోరిన విద్యలనిచ్చు నెల్లవేళలన్. తల్లిదండ్రులకు మరియు ఆ విద్యార్థులు చాలా సైకత శిల్పాలు చెక్కడం అనేది చాలా మంచి కళ అండి. ఇలాంటి కళని పిల్లలకు ప్రోత్సహించడం అనేది తల్లిదండ్రుల అదృష్టం అండి. ఈ కళతో పాటు విద్య కూడా. ఇక్కడే చదువుతున్నాం, వాళ్ళు కూడా ఇక్కడ చదువుతున్నారు. జాకబ్ మాస్టర్ చెప్పినట్టు నేను 8వ తరగతి చదివేటప్పుడు వచ్చి టీసీ తీసుకుంటాను సార్, నేను బయట ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసుకుంటానని అడిగాను. అస్సలు కుదరదు. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో చెప్పే స్థాయి ఉన్న స్టాఫ్, చక్కటి సిబ్బంది మనకున్నారు. మంచి రిజల్ట్స్తో మీ అమ్మాయిని పాస్ అవుతారు అనేసి ఆయన హామీ ఇవ్వడంతో మా పెద్ద అమ్మాయిని 10th ఇక్కడే చదివిందండి. మన ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే చదివి ప్రస్తుతం బయట ప్రైవేట్ కాలేజీలో చదువుతుంది డిగ్రీ. చిన్న అమ్మాయి కూడా ఇప్పుడు మంచి మార్కులతో పాస్ అవుతుందని మాట్లాడుతున్నారు, హామీ ఇచ్చారు. మా పిల్లలు ఈ సైకత శిల్పకళలో రాణించడానికి ముఖ్య కారణం చెప్పాలంటే ఈ పాఠశాలలో చదవడం వల్లేనండి. ఎందుకంటే అదే నేను ఈ కార్పొరేట్ కళాశాలలోనో స్కూల్లోనో జాయిన్ చేస్తే 6 గంటలకి బస్కి వెళ్ళాలి, మళ్ళీ రాత్రి 7 అవుతుంది. కానీ ఇక్కడ చదివించడం వల్ల వాళ్ళకి చదువుతో పాటు సైకత శిల్పాలు నేర్చుకోవడానికి సమయం ఇచ్చింది. ఒక్కొక్కసారి ఏదైనా ప్రత్యేక దినోత్సవాల్లో సైకత శిల్పాలు చేయడానికి మాస్టర్ మా అమ్మాయి రాదు అని అన్నా కానీ సహృదయంతో సరే అనేసి అవకాశం ఇచ్చేవారు. నిన్న సీఎం గారి చేతుల మీదుగా భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గారు చెప్పారు, నాకు 55 సంవత్సరాలు పై వాళ్ళకే ఇవ్వాలని రూల్ పెట్టుకున్నామండి. కానీ మీ వాళ్ళ ప్రొఫైల్ చూసి చిన్నపిల్లలైనా సరే ఇవ్వాలి అనేసి
పిల్లలకి ఇచ్చాం, మిగతా వాళ్ళందరూ మీరు వేసి చూస్తే అర్థమవుతుంది అనేసి చెప్పారు. ఆ వేదిక మీద తీసుకున్న ఆనందమే, కానీ దానిని మించిన ఆనందం. ఎందుకంటే నేను చదువుకున్న పాఠశాల, నా భార్య చదువుకున్న పాఠశాల, నా పిల్లలు చదువుకుంటున్న పాఠశాలలో నలుగురు ఇక్కడ కూర్చొని ఈ వేదిక మీద ఈ అవకాశం రావడం అనేటటువంటిది నిజంగా ఎవరికి దాకా అదృష్టంగానే భావిస్తున్నాను. నేను ఎంతటి చదువుల సరస్వతి ఈ సందర్భంగా నాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి ప్రతి ఈ పాఠశాలలో ప్రతి ఉపాధ్యాయులకి, ముఖ్యంగా మంచి సంస్కృతిని అలవాటు చేసినటువంటి కళా విశ్వనాథ శర్మ గారి పెద్ద తెలుగు మాస్టర్కి, అలాగే ఏ ప్రత్యేకత లేని జీవితాలు ఏటువంటి నీటి పూలు అంటూ నాకంటూ ఒక ప్రత్యేకత. నేను 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత నేర్చుకున్నాను సైకిల్ శిల్పకళ. ఏదైనా నేర్చుకోవాలంటే వయసుతో పని లేదనేసి నేను కూడా ఉదాహరణగా ఉండొచ్చు. ఎందుకంటే 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఒరిస్సాలో పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఒరిస్సా టూరిజం బ్రాండ్ అంబాసిడర్ సుదర్శన్ పట్నాయక్ గారు చేసిన సైకిల్ శిల్పాలు పేపర్లో రావడం చూసి మనం చేస్తే బాగుంటుందేమో, మనం చేయలేమో అని నేను ప్రారంభించి నేను కూడా దాంట్లో కొంతవరకు ముందుకు వెళ్తున్నాను. కాబట్టి వయసుతోటి ఎవరు నేర్చుకోవడానికి కూడా ఫలానా వయసు అనే సంబంధం లేదు. అలాగే నాకు అంటూ ప్రత్యేకంగా గుర్తింపు రావాలనేటటువంటి కుతూహలాన్ని రగిలించినటువంటి నా మార్గదర్శి కళావాణి స్వర్గీయ ప్రసాద్ మూర్తి గారికి కూడా, అలాగే ఇదే పాఠశాల బొమ్మలు నేర్పించినటువంటి పరబ్రహ్మ మాస్టర్, ఆ తర్వాత నాచే డ్రాయింగ్ డిప్లొమా, డ్రాయింగ్ టీచర్ ట్రైనింగ్ కూడా చేయించినటువంటి కరణం లోకరాజ్ మాస్టర్కి పాదాభివందనాలు తెలియజేస్తూ, ఎన్ని వేదికల మీద నేను చాలా అంటే జాతీయ రాష్ట్ర స్థాయి నాటకాల పోటీలకి ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, కర్ణాటక, చెన్నై అన్ని రాష్ట్రాల్లో పెద్ద స్టేజీలు అన్నట్టు మీద మాట్లాడాను. కానీ ఇక్కడ మాట్లాడేటప్పటికి చాలా ప్రత్యేకమైన భావన కలుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి శిక్షణ గారికి, జాకబ్ మాస్టర్కి, సిబ్బంది అందరికీ కూడా మీ అందరికీ